మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, మీ జీవితంలోకి ఒక దేవత రాబోతూ ఉన్నది. తను వస్తూనే మీ జీవితంలో ఎన్నో కీలక మార్పులు చేయబోతుంది. అయితే ఆ దేవత మీ ఇంటికి రావాలి అంటే గనక మీరు ఒక చిన్న పని చేసి తీరాల్సిందే. ఇలా చేస్తే ఆ దేవత ప్రసన్నమవుతుంది, మీ ఇంట ఆనంద తాండవం చేస్తుంది. ఇది జ్యోతిష పండితులు చెప్తున్నమాట. కేవలం కుంభరాశి వారి జాతకులకే ఇలా జరగబోతుంది. అయితే ఈ దేవత ప్రసన్నం కావాలంటే మీరు చేయవలసిన ఆ చిన్న పని ఏమిటో, పరిస్థితులు ఏ విధంగా మార్పు చెందబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి జాతకులు, మీ మంచి మనసు, ఎదుటి వారి మీద మీరు చూపించే కరుణ, అవసరంలో ఉన్న వారికి మీరు చేసే సహాయమో, పరోపకార బుద్ధి, బాధ్యతలు భుజాన మీద మోస్తూ కూడా చిరునవ్వు చిందించే మీ యొక్క తత్వమో, ఇదే ఈ రోజున ఇంతటి మంచి ఫలితాలు పొందడానికి కారణభూతమవుతుంది. ఈ దేవత మీ ఇంటికి రాబోతుంది. తక్షణమే మీరు చేయవలసింది ఏమిటంటే గనక ఆ దేవత అనుగ్రహం కోసం ఒక చిన్న పని చేయాలి. ఆ యొక్క చిన్న పని చేస్తే గనక దేవత ప్రసన్నమవుతుంది. కుంభరాశి వారి జాతకులు ఎన్నో కష్టాలు ఉండవచ్చును, ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు, అయినా కూడా భగవంతుని అనుగ్రహం మీకు కలగలేదు. మీ ఇంట ఎన్నో సమస్యలు ఉన్నాయి, మానసిక వేదనతో రగిలిపోతూ ఉండవచ్చును. ఎన్ని చేసినా కూడా అన్ని పనుల్లో ఆటంకాలు, ముందుకు సాగడం లేదు. ఎన్నో రకాల కష్టాల్లో పగవారికి కూడా ఇటువంటి కష్టాలు రాకూడదని ఎన్నో సార్లు అనుకుని ఉంటారు. కానీ భగవంతునికి మీరంటే చాలా ఇష్టమో, ఇక నుంచి భగవంతునికి అతి దగ్గరగా నడవబోతున్నారు. కుంభరాశి జాతకులు, మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా జీవితంలో మార్పు తథ్యమో. భగవంతుని పరీక్షా కాలం ముగిసిపోయింది. కుంభరాశి జాతకులు, నాకే ఇన్ని కష్టాలు ఎందుకు అని బాధపడుతున్నవారు మీకు ఇక చింత వలదు. ఈ దేవత మీ జీవితంలోకి రాబోతూ ఉన్నది. ఖచ్చితంగా మార్పును చూస్తారో, షాక్ అయిపోతారో. అకస్మాత్తుగా మీ జీవితంలో జరుగుతున్న ఈ మార్పులు నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. అందరూ మిమ్మల్ని చూసి ముక్కున వేలేసుకుంటారు. శత్రువుల వెన్నులో సైతము కూడా వణుకు పుడుతుంది. మీరు ఉన్నత స్థాయికి చేరడం చూసి మీరే నమ్మలేకపోతారు. ఎందుకు అన్నట్లయితే గనక భగవంతుని ఆశీర్వాదము అలాగే వస్తుంది. మన కనుచూపు మేర అంతా జరిగిపోతుంది. అయితే మీ ఇంట్లోకి రాబోతున్న ఈ దేవత ఎవరో తెలుసా? సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై మెండుగా ఉండబోతుంది. లక్ష్మీదేవి సమూహితురాలై మీ ఇంటికి రావాలి అంటే గనక మీరు ఈ చిన్న పనిని తప్పక చేయాలి అంటున్నారు పండితులు. ఆ యొక్క చిన్న పని ఏమిటంటే గనక మీరు ఏదేని శ్రావణ మాసంలో ఒక శుక్రవారం తిథి నాడు మీ ఇంటికి కల్లు ఉప్పు ప్యాకెట్ ని కొని తెచ్చుకోండి. కల్లు ఉప్పు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది. అందులోన శ్రావణ మాసం కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మాసము. ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం తిథి నాడు మీరు ఒక్క కల్లు ఉప్పు ప్యాకెట్ ను ఇంటికి కొని తెచ్చుకుంటే గనక ఖచ్చితంగా మేలు చేకూరుతుంది. అయితే కల్లు ఉప్పు ప్యాకెట్ ని కొని తెచ్చుకోవడమే కాకుండా మీరు ఈ చిన్న పనిని చేయండి. మీరు ఒక మట్టి పాత్ర తీసుకోండి. అంటే మీరు ఏమిటంటే గనక ఒక చిన్న పాత్ర అయినా పర్వాలేదండి, తీసుకోండి. ఆ మట్టి పాత్రలో సగానికి పైగా ఉప్పును పోయండి. ఈ శ్రావణ శుక్రవారం తిథి నాడు సాయంత్రం 6 గంటలు దాటాక ఈ చిన్న పనిని చేయండి.
వేయండి. మట్టి పాత్ర తీసుకోండి. అందులోన సగానికన్నా ఎక్కువగా ఉప్పు అంటే మెత్తని ఉప్పు కాదండి, కల్లు ఉప్పు మాత్రమే మనం పరిహారాలకు వాడాలి. కల్లు ఉప్పును తీసుకోండి, సగానికి పైగా పోయండి. అందులోన ₹1 బిళ్ళ అంటే మనం ధనానికి ప్రతిరూపంగా భావించే ₹1 బిళ్ళను తీసుకొని అందులో ఉంచండి. ఇక మట్టి పాత్ర చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి. కష్టాలు తీరిపోవాలని, అమ్మవారు కటాక్షించాలని, సమస్యల నుంచి బయటపడాలని, అప్పుల ఊబి నుంచి బయటపడాలని, మీ సమస్య ఏదైనా అమ్మవారికి చెప్పుకొని ఏకరువు పెట్టండి. ఆ తర్వాత మట్టి పాత్రను తీసుకొని మీరు మీ ఇంటిలో బీరువా కిందగా ఎవ్వరికి కనిపించకుండా రహస్యంగా పెట్టుకోండి. కోటీశ్వరులు సైతం కూడా ఇలాంటి పరిహారాలు పాటిస్తూ ఉంటారు. కానీ మీరు నియమ నిబంధనలతో పాటించలేకపోతున్నారు. అందుకే ఫలితం కలగడం లేదు. కుంభరాశి వారి జాతకులు ఏదేని శ్రావణ శుక్రవారం తిథి నాడు ఈ శ్రావణ మాసంలో ఇలా చేస్తే గనక అమ్మవారు ఖచ్చితంగా మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చేస్తుంది. సమూహితురాలై మీ ఇంటికి వచ్చి ఆనంద తాండవం చేస్తుంది. వరాల జల్లు కురిపిస్తుంది. ఇలా పెట్టుకున్నటువంటి ఈ యొక్క పాత్రను మరలా శ్రావణ శుక్రవారం తిథి ముందు రోజు అనగా గురువారం తిథి నాడు ఆ పాత్రను తీసుకుని వెళ్ళి ఉప్పుతో సహా ₹1 బిళ్ళతో సహా పారే నీటిలో మాత్రమే కలిపేయండి. సమస్యలు కూడా పారే నీటిలో కొట్టుకుపోతాయి. ఈ చిన్న పరిహారం తప్పక చేయండి. అమ్మవారి అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.